सुवर्णश्चन्द्र इन्द्रो दुरुद्रस्पर्धामेश्वरभोगादित्रप्रातिनैर्गण्य जगदुपेन गर्भः आमेश्च साङ्गं विरजस्कव हिरण्मयं वेदविदाः वरिष्ठं हिमाचले ब्रह्मविदस्तुमन्ति सामेर्यजो विकृतविश्वमेव तदगुरुश्रीपमोगस्मञ्जकुमारमेव धाता वर्णस्य राजात्मभद्रो निर्योयो ग्रन्थः हिरण्येन सुजातेन देवो याजपुनानि पश्यन् पृथिव्यायम् अपाग्रेताङ्गति ममावीरेन्द्रमन्यन्दिरात् साधनजगं सवेयं कृष्णयोगास्मै बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा विषोमं वृषामसि अदो इन्द्रस्य बलिर्विषो बलिर्तस्करतु दिवादिवासदाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणात्मकदात्रयार्थप्रदाये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणी ददे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम्
స్వామి వారికి జై లక్ష్మీ నరసింహ స్వామి వారికి
कर्णं वनस्पतिरिवाभिनः श्रीरदारो रजः सदतां नश्यते पतिः आदं प्राणं मनसारं मानवामहे प्रजापतियो वरस्य गोवाः तनो मृत्यो प्राणितां पात्रगमनगोभ्यो श्रीमानरामदेवहि సొసైటీ వాళ్ళు చాలా సంవత్సరాల ముందు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ హౌసింగ్ సొసైటీ చాలా సంవత్సరాల ముందు ఒక కోఆపరేటివ్ హౌసింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి కట్టాలని మొదలుపెట్టారు. అది స్టార్ట్ అయినాక అది నానక్రామ్గూడలో ఒక స్టూడియో నానక్రామ్గూడ స్టూడియో పక్కన ల్యాండ్ కొన్నాం. అది రోడ్ వైడనింగ్లో పోయింది. తర్వాత ఇక్కడ ఒక 5 acres ఇచ్చారు. ఇది ప్లాన్ చేసినాక ఈ తెలంగాణ స్ప్లిట్టింగ్ అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ సరిగ్గా జరగలేదు. తర్వాత రివైవ్ చేసాం. ఆ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడి ఉండేది. ఆ గుడి చాలామంది వచ్చి అమ్మవారు ఉండేవారు. మనం కూడా ఇక్కడ ఈ ల్యాండ్ ఉంది, ఆ పంచాయతీ వాళ్ళతో మాట్లాడి ఈ ల్యాండ్ తీసుకొని ఇక్కడ గుళ్ళు కట్టాలని చెప్పి శివకేశవుల సన్నిధానం అని ఒకటి స్టార్ట్ చేసాం. అది బోత్ శివుడు తాలూకు విష్ణు తాలూకు టెంపుల్స్ అన్నీ కడదాము. ఇటు చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ అసలు గుళ్ళే లేవు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం. చాలా రోజుల ముందు మొదలుపెట్టాం. ఇప్పుడు దాని దేవుడికి అనుకరించారు, ఈ గుడి అయిపోయింది. ఇక్కడ 10 స్వాములు ఉన్నారు. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణేష్ స్వామి, వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి, ధ్యాన సరస్వతి, మళ్ళీ నవగ్రహాలు. ఇది చాలామంది ఇండస్ట్రీలోనూ బయట డోనర్స్ అందరి ద్వారా ఈ టెంపుల్ ఫినిష్ అయింది. దీనికి శివకేశవుల సన్నిధానం, మూవీ టవర్స్ దైవ సన్నిధానం అని పేరు పెట్టాము. ఈ చుట్టుపక్కల మూవీ టవర్స్ వాళ్ళకి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక గుడ్ ప్లేస్ ఆఫ్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీకి పనికి వస్తుందని విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ యూస్ దిస్ టెంపుల్. మీకు అక్కడ డోనర్స్ లిస్టు మనోజ్ గారని అర్బన్ రైజ్ నుంచి, ఎర్లీ డేస్లో మా ఫాదరు, సురేష్ ప్రొడక్షన్స్, కేఎల్ఆర్, అలా చాలామంది ఇప్పుడు బ్రిగేడ్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి లాట్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అందరూ, చిన్న డోనర్స్ పెద్ద డోనర్స్ అందరూ కలిపి ఈ టెంపుల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వి థ్యాంక్ ఎవ్రీబడి హూ మేడ్ దిస్ థింగ్ పాసిబుల్.
ఇది అవుతుందా అవ్వదా అని చాలా రోజులుగా దిగులుగా ఉండేది. కానీ దైవ సంకల్పం వల్ల ఇట్స్ ఆల్ డన్. ఇవాళ మధ్యాహ్నానికి ప్రతిష్టలన్నీ అయిపోతాయి. రేపొద్దున్న నుంచి అందరు గుడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంచెం పిలుస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఇది కోకాపేటలో ఉన్న మూవీ టవర్స్కి ఆనుకొని ఉన్న దేవాలయం అండి. ఈరోజే ప్రాణప్రతిష్ఠ జరిగింది. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటేనండి, ప్రతి చోట అవకాశం ఉన్నంత వరకు శివాలయాలు లేదంటే వైష్ణవాలయాలు వీటి వరకు మాత్రమే ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివకేశవులు ఇద్దరిని ఇచ్చేశారండి. అలాగే శివకేశవుల ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఈ దీనికి సంబంధించిన మొత్తం గడ్మంతుడి వరకు మొత్తం అంతా ఇచ్చేశారండి. అలాగే ఇటువైపు శివస్వామి, కుమారస్వామి దగ్గర నుంచి అమ్మవార్లు అందరి కూడా చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ సరస్వతి అమ్మవారు విద్య కోసం, పిల్లలకి అక్షరాభ్యాసం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఇచ్చేశారండి. అలాగే అన్నవరం దాకా వెళ్ళి ఇవి చేయించుకోవడానికి ఏదైతే ఉంటుందో మన ఇదేంటండి ఏ స్వామి అండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దాకా వెళ్ళి ఇది చేసుకునే ఇది లేకుండా ఫస్ట్ టైం ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. అది ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, లేదు అని అంటే ఈ దేవాలయంలో చేసుకునేలాగా ప్రత్యేక ఏర్పాటు జరిగింది. అలాగే 200 దేవాలయాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన నిష్ఠాతులను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీ. ఇది శివకేశవుల దీనికి సంబంధించింది. మూవీ టవర్స్తో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్లతో పాటు ఎంతోమంది దాతలు వారి సొంత దీని ఎజెండాతో వచ్చి అద్భుతంగా ఇక్కడ పెట్టడం జరిగిందండి. అందువల్లే ఈ దేవాలయం ఈరోజు ఇంత మంచి దేవాలయం ఫామ్ అవడానికి కారణమయ్యారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి అనేది ఫస్ట్. ఇక్కడ పక్కన మూవీ టవర్స్లో ఉంటాం మేము. ఈ గుడి అనేది చాలా ప్రత్యేకత ఉంది. దేవుడు తనంతట తనే వచ్చాడు ఇక్కడికి. ఎంతోమంది ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తే నేను వస్తున్నానని చెప్పి ఈ గుడికి వచ్చాడు ఆయన. ఇందులో మనకి ఫస్ట్ నుంచి చూస్తున్నది ఏంటంటే శివకేశవులు ఒక చోట ఉండటం అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అన్నమాట. అన్ని చోట్ల శివకేశవులను ఒక చోట పెట్టరు. ఈ గుళ్ళో 2 ధ్వజస్తంభాలు, శివుడు, కేశవులు అంటే నారాయణమూర్తి ఉన్నారు ఇక్కడ. లక్ష్మీ నారాయణలు ఇద్దరు ఉన్నారు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ. అయ్యప్ప, ఆంజనేయ స్వామి మా కాలనీలో ఎప్పుడు తిరుగుతుంటాడండి ఆయన. సో ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారు. తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే మధుర మీనాక్షి అమ్మవారు కూర్చొని ఉన్నారు అక్కడ. మనందరినీ బ్లెస్ చేయడానికి అనేక రకంగా స్వామి అయ్యప్పను కూడా తీసుకొచ్చారండి, సమస్త దేవతలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి, రమా సహిత సత్యనారాయణ స్వామి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక మనం ఎక్కడికి కాలనీ వాళ్ళు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. ఇది ఒక మిరాకిల్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. ఉళ్ళవే 12 వినాయకుడు ఉన్నారు, సరస్వతీదేవి, గరుక్మంతుడు, శివుడు చెప్పాం కదా నాన్న. కేశవులు అంటే శివుడే. శివుడితో పాటు మనకి పార్వతీదేవి వీళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు. సో ఇది ఒక ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందంటే నా విజన్లో, నాకు తెలుస్తుంది, నా వైబ్రేషన్లో ఇది ఒక బ్రహ్మాండమైన టెంపుల్గా ప్రసిద్ధికెత్తుందండి ఈ తెలంగాణలో. డెఫినెట్గా నాకు తెలుస్తున్నటువంటి వైబ్రేషన్తో నేను చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంతవరకు మేము పండుగలు కానీ పూజలు కానీ అన్నీ అక్కడ క్లబ్ హౌస్లోనే చేసుకోవడం జరుగుతుంది. ఈ టెంపుల్స్ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత కొంతమంది దాతలు ముందుకొచ్చి దీన్ని పూర్తి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక నుంచి మేము ఈ 300 ఫ్యామిలీస్ మా పండుగలు పూజలన్నీ ఇక్కడే చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించినందుకు భగవంతునికి మా కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అత్యంత ఖరీదైన ప్రదేశం. ఇక్కడ ఈరోజు ఈ శివకేశవ సన్నిధానం మా ఆలయ చైర్మన్ దగ్గుబాటి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో, నంబూరి మనోజ్ కుమార్ గారి
ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగరేషన్ జరిగింది. ఇక్కడ సమస్త దేవతలు ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్యాభ్యాసం చేయాలంటే బాసర కానీ వర్గల్ కానీ వెళ్ళే అవకాశం ఉంది చిన్నపిల్లలు. కానీ మా గుళ్ళో సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి సత్యనారాయణ స్వామి వారు ఉన్నారు రమా సహిత. అలాగే అయ్యప్ప స్వామి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి సహిత ఇక్కడ సమేతమై ఉన్నారు. సో ఈ గుడి అత్యంత ప్రత్యేకమైంది, ఉన్నతమైన గుడిగా అభివృద్ధి చెందుతుందని ఈ మూవీ టవర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిన్నాం. ఎందుకంటే ఎప్పుడో చిరకాలం చాలా రోజుల నుంచి అనుకున్నది ఈ రోజున పరిపూర్ణ అవటం. ఈ శివకేశవుల సాన్నిధ్యానంలో అద్భుతమైన దేవాలయం. చాలామంది మన సినీ ప్రముఖులు, మొట్టమొదట సూర్యనారాయణ గారు, వాళ్ళందరూ ఎక్కడైతే ఉంటుందో కట్టాలని ఒక కోరికతో తీసుకొని దాన్ని ఇవాళ పరిపూర్ణంగా తీసుకొచ్చి ఇది ఒక మహాక్షేత్రం అవబోతుంది. ఇవాళ ఈ స్థపతి గారు కాదు, ఈ చేసిన ఆయన కూడా 245వ ఆయన యొక్క ఈ దేవాలయ ప్రతిష్టల్లో ఇది 245వది. అంటే అలా తీసుకున్నా కూడా 11వ స్థానం. అంటే ఈ యొక్క సరౌండింగ్స్, ఈ యొక్క గాలి సోకినంత వరకు కూడా విపరీతమైన ఆనందాన్ని, సంతృప్తిని, అదృష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే 11 నెంబర్ 11th హౌస్, 2 ధనస్థానం. అంతేకాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన అనిరీక్షమైన ఆనందాన్ని అనుభవిస్తారు. డెఫినెట్గా అందరి సంకల్పం కూడా ఇది చాలా గొప్ప క్షేత్రం అవుతుందని, దానికి తగ్గట్టే అందరూ ప్రయత్నాలు చేశారు. చాలామంది దాతలు వచ్చి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అందరూ కూడా ఒక మంచి దృష్టితో ఇక్కడ ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి, వాళ్ళకి ఎలాంటి మానసికంగా ఏదైనా ఆందోళన ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్తే ప్రశాంతమైన వాతావరణంతో వెళ్తారు. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఉంది. ఇదంతా దీనికి కారణం ఈ స్థల ప్రభావం, వీళ్ళు పురోహితులు వీళ్ళందరూ చేసిన శక్తి, ఇవాళ స్థాపించినవి కూడా. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు ఒకే చోట ఉంటాం. అలానే మీరు అలా తీసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి, అక్కడి నుంచి తీసుకుంటే వెంకటేశ్వర స్వామి, అక్కడి నుంచి విష్ణు మహాదేవి, అలానే అక్కడికి వస్తే మన ఆంజనేయ స్వామి, తర్వాత అయ్యప్ప, ఇటు వస్తే విఘ్నేశ్వరుడు, తర్వాత శివుడు, కుమారస్వామి, వల్లి సమేత, ఇక్కడికి వస్తే పార్వతీదేవి, ఇక్కడ సరస్వతీదేవి, అలానే నవగ్రహాలు అన్నీ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే ఎక్కడ లేరని కాదు, విశ్వం అంతా ఉన్నారు. కానీ అందరూ అది దర్శించుకోలేరు. బిగినింగ్గా వచ్చే వాళ్ళకి ఓ దేవాలయం ఉంటే ఓ దేవుడు ఇక్కడ ఉన్నాడని వస్తుంది. అదే సాధనలో ఉండే వాళ్ళకి ఎక్కడ చూసినా ప్రతి ఒక్క మనిషిలో ఆ దేవుడు కనపడతాడు. సో వాళ్ళు ఎదిగేదానికి ఇది ఒక మంచి ప్రదేశం అవుతుంది. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఇవాళ కాదు, ఎంత ప్రాముఖ్యత వస్తుందో మన ఫిలింనగర్ టెంపుల్ కాదు, ఇంకో టెంపుల్ కాదు, అన్నిటిని మించి కూడా ఈ ఏరియాకి సరౌండింగ్స్కి ఇది ఒక మంచి క్షేత్రం అవుద్ది. ఇక్కడ చాలా కళ్యాణాలు కూడా జరుగుతాయి, అన్నీ జరుగుద్ది. ఇది ఒక ప్రజల సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగుండాలనే ఒకే ఒక సంకల్పంతో చేసింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు దర్శించుకోండి. డెఫినెట్గా మీ బాధల నుంచి విముక్తి పొందండి. మీరు ఏ అయితే కోరుకుంటారో కోరికలన్నీ ఆ భగవంతుడు నెరవేరుస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.
ఇది దైవ సన్నిధానం ఉంది. సో అదే కాన్సెప్ట్లో చేస్తున్నారు. కాదమ్మా, ఇది మేము మూవీ టవర్స్ కట్టేటప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడి ఉండేది. సరే, అది లోకల్గా ఉండే దాని చుట్టూ మంచి కాంప్లెక్స్ కట్టారు. అప్పుడు మొదలు పెట్టారు, కొన్ని రోజులు ఆగిపోయింది. తర్వాత ఇక్కడ ఒక దైవ సన్నిధానం సెట్ చేయాలా, ఈ ఏరియా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది, దగ్గరలో ఎక్కడ గుడి లేవు, మన మూవీ టవర్ మెంబర్స్ కూడా పనికి వస్తుందని చెప్పి మొదలు పెట్టాం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ రోడ్స్ రీసెట్ అయినాయి. ఆ రోడ్స్ రీసెట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లెవెల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ గుడి మూవీ శివకేశ్వర సన్నిధానం, ఇది మూవీ టవర్స్ దేవ సన్నిధానం అని చెప్తున్నాం యాజ్ అనదర్ నేమ్. థింగ్ ఈజ్ ఇక్కడ బోత్ శివుడు విష్ణువు ఇద్దరు ఉంటారు. మొత్తం 10 గుళ్ళు, ఒక నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది బేసిక్లీ మూవీ టవర్స్ చాలామంది డోనర్స్, ఇప్పుడు మనోజ్ గారు అర్బన్ రైజ్ నుంచి, బ్రిగేడ్ వాళ్ళు, ఇలా చాలామంది అందరూ ఇండస్ట్రీలో నానాళ్ళు అప్పటి నుంచి అందరు డబ్బులు ఇచ్చారు. కొంచెం కొంచెంగా డిఫరెంట్ పీపుల్ హెవ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ నౌ వీ బీన్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఎన్సీసీ వారితో 10 గుళ్ళు. వాటిలో వీ హ్యావ్ లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణేష, శివ, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి అండ్ జ్ఞాన సరస్వతి, ఆల్సో నవగ్రహాలు అండ్ కాలభైరవుడు. సో టెంపుల్ ఇస్ ఫుల్లీ ఫిట్, స్టోర్ అన్నీ సెట్ చేసాం. ఈ టెంపుల్ కిందే వీఆర్ బిల్డింగ్ ద పురోహితులకి స్పేస్ కూడా కడతాం. దిస్ విల్ హోప్ఫుల్లీ బికమ్ అ వెరీ వెరీ సాలిడ్ థింగ్. దిస్ ఇస్ అవర్ కాంట్రిబ్యూషన్. నేను చైర్మన్, మన ఇప్పుడు మనోజ్ గారు వచ్చారు. ఇంతకుముందు మన ఇండస్ట్రీలో నారాయణ గారు, శివరామకృష్ణ గారు, సానం అశోక్ కుమార్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సి కళ్యాణ్, భరద్వాజ్ గారు, మేము ఇనిషియల్ ట్రస్టీస్. మిగతా వాళ్ళు అంతా అందరు డోనర్స్ అంతే. రేపటి నుంచి పూజలు స్టార్ట్, ఇవాళ సాయంకాలం నుంచి అయిపోతుంది. రేపటి నుంచి అన్ని రెగ్యులర్ పూజలు ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ విల్ రన్ అండర్ శివకేశ్వర దైవ సన్నిధానం. ఇట్స్ అ ట్రస్ట్. ఇది కంచికామకోటి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేసాం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి గారు వాళ్ళ ఆధ్వర్యం కింద ఈ గుడి ఉంటుంది. అవి చేస్తారు ఇక్కడికి, అంటే ఇప్పుడు కట్టించామని ఉంటారు, అందరూ దగ్గరలో చేస్తారు. ఫిల్మ్ నగర్ గుడి అన్ని గుడులే మనకి దగ్గర అయినాయన్నీ. అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేయక ముందు కుంభాభిషేకం అంటారు, ఆ 3 days చేస్తారు. ఆ 3 days ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు, పద్ధతికి చేయించారు. అందరు ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇక్కడ దగ్గరలో చాలా దూరంగా మంచి గుడులు లేవు. సో దిస్ విల్ బి అ వెరీ గుడ్ స్పేస్ అండి. ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఉండేదమ్మా, అమ్మవారి అక్కడ. యా, లిటిల్ ఓవర్ 1 acre అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అందరూ వస్తారు డోనర్స్. వెరీ ఇంటెలిజెంట్. అవార్డ్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. టెంపుల్ 10 సంవత్సరాలుగా ఆగిపోయింది, మీరు హెల్ప్ చేసి కంప్లీట్ చేయండి అనే అవకాశం ఇచ్చారు. మేము మా కుటుంబము మా సంస్థ తరఫున అందరం కలిసి 8 నెలల పాటు రాత్రింబగళ్ళు 24 hours వర్క్ చేసి టెంపుల్ కంప్లీట్ చేసాం. ఈ అవకాశం ఇచ్చిన మూవీ అసోసియేషన్కి, కోకాపేట గ్రామస్తులందరికీ
చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కన్స్ట్రక్షన్స్ స్పెషాలిటీ ఏమైనా ఉందా సార్ గుడికి సంబంధించి? తీరులో అయితే శివ విష్ణు శివకేశవులు ఇద్దరు ఉండటమే కాకుండా సరస్వతీదేవి కూడా ఉన్నారు. బట్ అదర్వైజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఈజ్ మీరు మిడ్ సమ్మర్ జూన్ మాసంలో కూడా ఇక్కడికి వచ్చి మిట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూర్చుంటే ఒక ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేకుండా చల్లగా ఉంటుంది ఈ ప్రాంగణం. అది ఈ ప్లేస్ గొప్పతనం, ఈ కన్స్ట్రక్షన్ గొప్పతనం. ఒరిజినల్ డిజైన్ ప్రకారం అలా డిజైన్ చేశారండి. 10 గుడ్లు అండి. 10 సైట్ ఆల్మోస్ట్ 1 acre సైట్ అండి. ఇది పెద్ద ప్రాంగణమే కదా, 1 acre సైట్.